హాయ్ అండి. ఈరోజు మనం చెట్టు చిక్కుడుకాయలని హార్వెస్ట్ చేసుకుందాం. చెట్టు చిక్కుడుకాయలు నేను చిన్న గ్రో బ్యాగ్లో వేసుకున్నాను. చూసారా, చిన్న గ్రో బ్యాగ్లో వేసుకున్నాను. ఇలా గ్రో బ్యాగ్లో వేసుకున్నాను. చాలా బాగా వచ్చాయండి. అయితే మనం వీటికి 10 రోజులకు ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి, లేకపోతే బూడిద ఇలా చల్లాలన్నమాట. పొయ్యిలో బూడిద ఉంటుంది కదా, అదైనా మనం చల్లాలి. అయితే నేను ఎప్పుడు కూడా 15 రోజులకు ఒకసారి పశువుల ఎరువు ఇస్తానన్నమాట. చూడండి, ఈ పశువుల ఎరువు గుప్పుడు మనం వారానికి ఒకసారి ఇచ్చినట్లయితే చాలా బాగా మనకి ఇలా కాపు వస్తుంది. వీటిని మనం హార్వెస్ట్ చేసుకుందాం. అసలు ఎంత బాగా వచ్చాయో చూడండి. సరే, చక్కగా ప్రతి కొమ్మకి కూడా మనకి బాగా ఇవి వెడల్పు చిక్కుడుకాయలు చాలా టేస్ట్ ఉంటాయి కూడాను. సరే, చాలా టేస్ట్ ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి, కొమ్మకి మనకి పూత ఎలా వచ్చిందో, పూతలో మనకి 30 వంతు మనకి కాయలు బాగా వచ్చేస్తుంది అనమాట. వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇదేనండి, ఇక్కడ ఉన్నాయి. వీటిని కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం. చాలా బాగా మనకి బలంగా వచ్చాయి అన్నమాట. చాలండి, మన కుటుంబంలో మన ఇంటి బాధకి సరిపడా కూరగాయలు అయితే వస్తాయి. పెద్ద మనం కిందనే స్థలం ఉండాలనుకోక్కర్లేదు. నాకైతే ఇక్కడ ఎంత స్థలం ఉంది, అయినా సరే నేను కిందన వేయలేదు. కింద కన్నా మన గ్రో బ్యాగ్లో ఏంటంటే మనం వేసిన వీటికి అన్నీ వేస్తాం కదా బలానికి, బాగా గ్రో బ్యాగ్లో వేసిన మొక్కలకి బాగా అందుతాయి అన్నమాట. ఇంకా చూసారా, ఇదైతే పూత ఎంత బాగుందో, చెట్టు నిండా ఉంది చిన్నకాయలు. ఇక్కడ కూడా కొంచెం చిన్నగా ఉన్నాయి. బాగా అయిపోయిన కాయలు మాత్రమే హార్వెస్ట్ చేసుకుందాం. ఇవి చేసేస్తే మళ్ళీ మనకి బాగా వస్తాయి అన్నమాట. ఇవ్వండి, చూడండి, ఇలా మనం దీనికి ఉన్న కాయలన్నీ కోసేసాను. చక్కగా ఇలా మళ్ళీ 10 రోజులకి మళ్ళీ ఆ పూతంతా కూడా వస్తాయి. చూసారా, ఇప్పుడు ఈ తెల్ల చిక్కుడుకాయలు కోసాను. నెక్స్ట్ ఎర్ర చిక్కుడుకాయలు కూడా కోద్దామండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఎర్ర చిక్కుడుకాయలు అయితే చాలా చెట్టు నిండా గుత్తుల కింద వచ్చాయి మనకి. ఇప్పుడు ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం. చూసారా, కాయ సైజు కూడా ఎంత బలంగా వచ్చాయో. కొమ్మకి కూడా వీటికి కూడా నేను పశువుల ఎరువు ఇస్తాను బాగా. చూసారా, బాగుంటాయండి. ఇవి గింజ కన్నా కండ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ ఎర్ర చిక్కుడుకాయలకి కండ బాగుంటుంది. చూసారా ఎన్ని కాయలు వచ్చాయో. ఇక్కడ కూడా ఉన్నాయి, వీటిని కోసేసుకుందాం. గింజ కట్టకపోయినా కూడా ఈ చిక్కుడు చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇవి కూడా కోసేసుకుందాం. చూసారా ఎన్ని కాయలు మనకి, పూత ఎలా ఉందో కాపు కూడా అలాగే వచ్చిందనమాట. చూడండి, చూసారా ఎన్ని కాయలు. ఇంకా లోనకి వెళ్ళి ఆ మిగతా కూడా కోసేసుకుందాం. ఎలాగో కోతులు మాకు ఈసారి వదిలేసేయండి. కొంచెం 4 రోజుల నుంచి వీటిని తినకుండా కాపలా కాస్తున్నాం కాబట్టి మనకి చెట్టు నిండా ఈ కాయలు అయితే బాగా ఉన్నాయి. లోనకి వెళ్ళి మిగతా కోసుకుందాం. అలాగే నేను చెప్పాను కదా, ఈ పశువుల ఎరువు కొంచెం గుప్పుడు వేసేసుకుంటే ఇలాగా చూసారా చాలు. మళ్ళీ 15 రోజులకు ఒకసారి వేసుకోవాలండి. మిగతాది ముక్క దగ్గర వేసేద్దాం. ఇక్కడ ఉంది, దీనికి వేసేద్దాం. అలాగే ఇక్కడ కూడా చాలా ఉన్నాయి, వీటిని కూడా కోస్తున్నానండి. సరే, బాగా అయిపోయాయి కాయలు. సగం ఉడతలు కూడా పాడి చేసేస్తున్నాయి. పువ్వుని ఉడతలు కొరికేసి కిందనంతా బాగా పోసేస్తున్నాయి అన్నమాట. చూడండి, గుత్తుల కింద ఈ ఒక్క కాయని ఉంచుతాను విత్తనాల కోసం. ఎక్కువ ఉంచవచ్చు, కాకపోతే ఉంచట్లేదు అనమాట. ఈ ఒక్కసారి మనకు వచ్చిన విత్తనాలని 3 సంవత్సరాలైనా ఉంటాయన్నమాట అండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. అసలు ఎంత బలంగా కూడా కాయలు ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. ఇంకా అటుపక్క వెళ్ళి కోద్దాం. ఇక్కడ ఉన్నాయి, వీటిని కోసేద్దాం.
చూసారా ఇక్కడ కూడా మనకి గుత్తుల కింద కాయలు ఎంత బాగా వచ్చాయో, చాలా బాగా వచ్చాయి. ఇది చూడండి ఎంత బాగున్నాయో కాయలు, మెరిసిపోతున్నాయి. వా సూపర్గా వచ్చాయండి. గుత్తుల కింద మనకి చాలా బాగా వచ్చాయి. ఇంకా ఉన్నాయి, ఇవి కూడా కోసేద్దాం. సుమారు మాకు 1 కేజీ కాయలు పైనే వచ్చాయి ఈసారి. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం నాకు ఒక 4-5 కేజీలు పైనే వస్తాయన్నమాట కాయలు. సరే ఇప్పటికే మనకి బుట్ట నిండిపోయింది ఆల్రెడీ. ఇంకా ఉన్నాయి, కోద్దాం. చిక్కుడు పాదు ఎప్పుడు మనకి అక్టోబరు అలా పెట్టుకున్నట్లయితే మనకి చాలా పాదు బాగా విస్తరించింది అనుకోండి. నవంబర్కి అంతాను, ఆగస్టులో పెట్టుకున్నా పర్వాలేదు, నవంబర్కి విస్తరించాలి. ఇంకా ముందుగా పెట్టుకోకూడదండి. అప్పుడు పాదు విస్తరిస్తుంది కానీ మనకి కాపు అయితే రాదు. కరెక్ట్గా అక్టోబర్లో పెట్టుకున్నట్లయితే ఇలా విస్తరించి మనకి కాపు అయితే విపరీతంగా వచ్చేస్తుంది చిక్కుడు. దానికి ఎంతసేపు చలి ఉండాలి. చిక్కుడికి చలికాలం బాగా చలి. ఇంకా ఒక 15 రోజులు మాత్రమే కాస్తాయండి. ఇంకా ఎండ ఎక్కుతున్న కొద్దీ ఇది కూడా కాపు మనకి తగ్గిపోయి పేనుబంక బాగా పట్టేస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా చూసారా గుత్తుల కింద ఎలా ఉన్నాయో. చాలా కాయలు వచ్చేసాయండి. సో ఇంకా చాలా ఉన్నాయండి, మనకైతే అందటం లేదు. తర్వాత కొంచెం గోడెక్కి మరి కొంచెం కోయించుకోవాలి. ఇవన్నీ పైకి వెళ్ళిపోయాయి కదా. సరే ఇంకా ఎంత కాపు ఉందో మనకి, చాలా కాపు ఉంది. ఇవన్నీ కూడా మనం కొంచెం తర్వాత మళ్ళీ కోయించుకోవాలన్నమాట. సరే పైన కూడా కొమ్మకి కూడా మనకి ఎంత కాపు ఉందో చాలా ఉందండి. వీటికి ఏమీ లేదు, పశువులు ఎరువు ఇచ్చుకోవచ్చు. లేకపోతే ఎగ్ ఆయిల్ పోసినా కూడా, ఎగ్ ఆయిల్ గ్రైండ్ చేసేసి ఆయిల్ వేసుకున్నా కూడా మనకి చాలా బాగా వస్తుంది. మరి ఈరోజు నా హార్వెస్ట్ అయితే అసలు వండర్ఫుల్ హార్వెస్ట్ అనమాట. అసలు చూసారా బుట్ట నిండా ఎన్ని కాయలు వచ్చాయో చూడండి. నిన్న వచ్చాయి బుట్ట నిండా, చాలా వచ్చాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇలా చిన్న టెక్నిక్స్తో మనం కొంచెం శ్రద్ధ తీసుకుని మొక్కల్లో గడుపుకున్నట్లయితే ప్రతి ఒక్కటి కూడా మనం బాగా పండించుకోవచ్చండి. మరి నా వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.